సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి మొదటి ఘటోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 14 రోజుల పాటు అమ్మవారికి ఘటాలు సమర్పిస్తారు. జూలై 9, 16 తారీఖుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఘటోత్సవంలో తీన్మార్ స్టెప్పులతో సందడి చేశారు మంత్రి తలసాని. మరి గోల్కొండలో బోనాలు ప్రారంభమై ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో కూడా ఘటాల ఊరేగింపు ఇప్పుడు కర్బల మైదానికి వెళ్ళి మరి ఈవినింగ్ అక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని మరి ఘటాలు ఈవినింగ్ బయలుదేరి రావడం జరుగుతుంది. ఒరిజినల్ పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఒక 14 రోజులు ఈ ఘటాల ఊరేగింపు నీకు వీధి వీధిన బస్తీన అన్ని ప్రాంతాలలో ఈ ఘటాల ఊరేగింపు ఉంటాయి. అయితే ఇక్కడ పండుగ మాత్రం 9, 16 తారీఖు ఈ 2 రోజులు బ్రహ్మాండంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకత, మరి మన సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత రెట్టింపు ఉత్సవంతోనే ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి లక్షల సంఖ్యలో రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్, అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది.